నిషి కడుపు విషయం డాక్టర్ ద్వారా అందరి ముంగట బయటపెడుతుంది జగదాత్రి. ఈలోపు డాక్టర్ని కలిసి వీడియో రికార్డ్ చేసి కౌశిక్ వాళ్ళకు చూపించిన తర్వాత ఇదంతా వీళ్ళు నాటకం ఆడినారు, అంతేకాకుండా కేదాన్ని జగదాత్రి మీద నింద వేసి ఆ కడుపు పోయిన కారణం వీళ్ళే అని చెప్పేసి అన్నారు బాబాయ్ అని చెప్పేసి కౌశికి నిజం చెప్తుంది. ఆ సమయంలో ఏంటి వదిన, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఈరోజు నా కడుపు పోయిన కారణం ఆ జగదాత్రి కాదా? ఆల్రెడీ మీకు తెలిసి కూడా ఎందుకు నా మీద నిందలు వేస్తున్నావు? అవునా, సరే ఈ వీడియో చూడు అని చెప్పేసి వెంటనే డాక్టర్ మాటలన్నీ రికార్డ్ చూపిస్తుంది. ఒక్కసారిగా నిషి వైజయంతి షాక్ అయిపోతారు. ఇక ఇప్పుడు చెప్పు నిషి, డాక్టర్ చెప్పింది అబద్ధమా మరి నిజమా? లేని కడుపును క్రియేట్ చేసి జగదాత్రి కేదాన్ని అసహించుకునేలా మీరు ప్లాన్ చేశారని నాకు తెలుసు. వాళ్ళ మీద నిందపోవడానికి లేని కడుపును క్రియేట్ చేసి వాళ్ళ వల్లనే ఇక ప్రెగ్నెన్సీ పోయిందని అబద్ధం ఆడారు కదా అని విధంగా అంటుండగా, వైజయంతి కౌశిక్ చెప్తున్న నిజమేనా అని అంటుండగా, బో అది అది నిజం చెప్తావా లేదా? అసలు నిజంగానే నిషి కడుపు పోయిందా, లేని కడుపును క్రియేట్ చేశారా? అది కాదు బో, అది ఏం జరిగిందంటే నిజం చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తాడు. లేదు బో, నిషికి కడుపు రాలేదు. ఆ రోజు మీరు మాతో పాటుగా అంత చాకరీ చేస్తూ ఉంటే ఆ చాకరీ గురించి తప్పించుకునడానికి నిషి కడుపు అని చెప్పేసి అబద్ధం ఆడింది బో అనేసరికి వెంటనే కోపంతో సుధాకర్ లేచి నిలబడి చెంప పగలకొట్టి, ఏం మాట్లాడుతున్నావు? లేని కడుపును క్రియేట్ చేసి జగదాత్రి వాళ్ళ మీద నింద వేశారా? ఆ కడుపు పోయిన కారణమని జగదాత్రి కేదారని వాళ్ళ మీద నింద వేసిందే కాకుండా అబద్ధం ఆడి అందరికీ ఆఫీస్లో ప్రతి ఒక్కటి పార్ట్నర్షిప్కి ఇక నాకు మనవడు వస్తున్నాడని అందరికీ చెప్పుకున్నాను. అంటే మీ వల్ల ఈరోజు పరువు పోతే ఆ పరువు కోసం ఈ సుధాకర్ ప్రాణం ఇస్తే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి వెంటనే వైజయంతిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. బాబాయ్, ఏంటి బాబాయ్ ఏం చేస్తున్నావు? ఇలాంటి దాని వల్లనే వాళ్ళు చెడిపోతున్నారమ్మా. కడుపు లేని కడుపును అబద్ధం అని చెప్పి జగదాత్రి మీద కేదాన్ని అసహించుకునేలా చేశాను. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళ వల్ల ఇక నాకు వచ్చే వారసుడు పోయాడు అనుకున్నాను. వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నిందలు వేశాను. కానీ వీళ్ళు చేసిన మోసానికి ఇక ఎలా ఉంది తెలుసా? నా పరువు పోయే దాకా తీసుకొచ్చారు అని వైజయంతిని గెంటేస్తాడు. లోపలికెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి, చావు, నువ్వు చస్తే కానీ ఇక సమస్యకు పరిష్కారం దొరకదు. వీళ్ళని సగానికి చెడగొట్టేది నీవే. అది కాదు పో, దండం పెడతాను బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ఆవేశానికి పోయి ఆలోచన లేని పనులు చేయకు బాబాయ్. పిన్ని పొరపాటు చేసింది కాదనట్లేదు, అలాని పిన్నిని ఇలా చేసి మీరు పొరపాటు చేయకండి. లేదు కౌశికి, ఎన్ని రోజులు దీని మాటలను విని విని నా చెవులు తూట్లు పడ్డాయి. ఆఖరికి అన్యం పుణ్యం చేయని వాళ్ళకు కూడా నిందలు పడ్డాయి. అయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా మేము చేయలేదు తప్పని కూడా అనలేదు. ఇక తల దించుకొని పోయారు కానీ ఒక్కనాడు కూడా ఒక మాట కూడా అనలేదు. అలాని వాళ్ళ జీవితాంతం ఆడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. అలాంటి వీళ్ళను ఇంట్లో ఉండడానికి వీలేదు. వీళ్ళను బెడలు పట్టుకొని బయటికి గెంటేయాలి అని అంటుండగా వెంటనే జగదాత్రికి ఏదో దండం పెడతాను మావయ్య, ప్లీజ్ మావయ్య అర్థం చేసుకో. ఏదో క్షణిక ఆవేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కానీ కావాలని కాదు కదా. ఇలా ఈ మంచితనం వల్లనే ఒక్కొక్కసారి మీకు నిందలు పడి ఆ నిందలు నిజమవుతున్నాయి. అలా అని చెప్పేసి అన్నిటికీ మీరు మంచితనం పనికిరాదమ్మా అని చెప్పేసి అన్న తర్వాత, ప్లీజ్ మామయ్య గారు ఈసారికి అత్తయ్యని క్షమించండి అని చెప్పేసి అన్న తర్వాత, ఇలాంటి దాన్ని క్షమిస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుందని చెప్పేసి వెంటనే సుధాకర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు జరిగిన విషయాన్ని ఇంకొకసారి ఇలా లేని అబద్ధాన్ని కడుపుని క్రియేట్ చేశారు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా నిజంగా ప్రెగ్నెన్స్తో ఉన్నా కూడా ఆ మాట నమ్మరిపోయి కనీసం పెద్దవారు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పేసి కౌశికి వైజయంతికి చెప్పి వెళ్ళిపోతుంది. కావాలని చెప్పేసి ఇలా చేసింది నువ్వే కదనే, వదిలిపెట్టనే నేను అని చెప్పేసి నిషి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే జగదాత్రి లోపలికి వెళ్ళిన తర్వాత కౌశికి జగదాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయానికి జగదాత్రి ఇక కేసు కోసం అని బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి, ఏంటి వదిన ఇంకా పడుకోలేదా అంటుండగా, పడుకోలేదు, మీ గురించే ఆలోచిస్తున్నాను. మా గురించి ఆలోచించడానికి ఏముంది వదిన అని చెప్పేసి జగదాత్రి అంటుండగా, చట్టం, న్యాయం, ధర్మం, అసలు శిక్ష, జైలు, పోలీసులు ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు. అసలు మీరు ఎటువైపు ఉంటారు? న్యాయం వైపు ఉంటారా, అన్యాయం వైపు ఉంటారా?
మీ గురించి మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి జగదాత్రి ఏదో తెలియని రూపాన్ని మోస్తుందనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి నా కళ్ళు అబద్ధం చెప్తుందో అనిపిస్తుంది. నిజం చెప్పు జగదాత్రి, నిజంగానే నువ్వు ఇంకో రూపాన్ని మోస్తున్నావా, లేకుంటే నా దగ్గర అబద్ధం ఆడుతున్నావా అని అంటుండగా, ఏంటి వదిన కొత్తగా అడుగుతున్నారు? నేను మీ జగదాత్రిని. నేను స్కూల్ పిల్లలకి స్కూల్ చెప్పడానికి వెళ్తాను కదే, ఇంకో రూపమా? ఎలుకను చూస్తే భయపడేది జగదాత్రి ఇంకో రూపాన్ని ఎలా మోస్తుందక్క అని చెప్పేసి కేదార్ అంటాడు. లేదు, మీరిద్దరూ కావాలని నా దగ్గర ఏదో దాస్తున్నట్టు నా మనసు చెప్తూ ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి వెనకాల ఏదో ముసుగు దాగి ఉంది. అది 10 మందికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా పక్కన పెడితే, కానీ ఏదో ఒక రూపంలో మీరు ఎవరినో 10 మందిని కాపాడినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది. ఇక వెంటనే కౌశికి అలా రోడ్డు మీద కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా ఇక కార్ కింద అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ముసలావిడ పడుతుంది. వెంటనే అయ్యో ఎవరు పడిపోయినట్టున్నారని చెప్పేసి కార్లోంచి దిగి, లేమ్మలే సారీ అమ్మా క్షమించు, లేదమ్మా నాకే ఎండ దెబ్బ తగిలి అన్ఎక్స్పెక్టెడ్గా మీ కారు కింద వచ్చి పడ్డాను. ఏంటమ్మా ఎక్కడికైనా వెళ్ళాలా, డ్రాప్ చేయనా? వద్దమ్మా, నేను న్యాయం కోసమని ఈ ఊళ్ళోకి వచ్చాను. న్యాయం కోసమా? అవును. ఇక పోలీసుల దగ్గరికి జేడీకేడి అని చెప్పేసి వాళ్ళ కోసమని నా కూతురికి అన్యాయం జరిగిందమ్మా. నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా. ఇక వాళ్ళైతేనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మా ఊళ్ళో అనుకుంటున్నారు కాబట్టి ఇందాక వచ్చాను. జేడీకేడి దగ్గరికి నేను తీసుకెళ్తాను, వస్తావా అని అన్న తర్వాత, సరే అంటే నీకు తెలుసమ్మా, నాకు తెలుసమ్మా అని చెప్పేసి వెంటనే కౌశికి ఆ ముసలావిడను జేడీకేడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక జగదాత్రి కేదార్ ఇంట్లో ఉంటారు కదా. వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జగదాత్రి అంటే జేడీ ఫోటో, ఇక సిఐ స్టార్టింగ్ తను అందుకున్న షీల్ ఫోటో అక్కడ ఆఫీస్లో ఉంటుంది. ఇక వెంటనే లోపలికి వెళ్ళేసరికి రమ్య, కౌశిక్ గారు ఇలా వచ్చారు, ఇక జేడీ మేడం కూడా లేదు కదా అని చెప్పేసి వెంటనే రమ్య జగదాత్రికి ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేయదు. అదేంటి మ్యామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతుండగా, చెప్పండి కౌశిక్ గారు. ఏం లేదు, ఈమెకు ఏదో ప్రాబ్లం వచ్చిందట, ఇక జేడీని కలవడానికి వచ్చింది, ఇక నేను తీసుకొచ్చాను అన్న తర్వాత, సరే మేడం, జేడీ మేడం ఇంకా కాసేపట్లో వస్తారు, మీరు కూర్చుంటారా? పర్లేదు. లేదు మేడం కూర్చోండి, సరే అని చెప్పేసి వెంటనే వాటర్ తిప్పేస్తుంది. ఇక అటు ఇటు చూస్తుండగా అక్కడ ఫోటోలో జగదాత్రి ఫోటో, స్టార్టింగ్ తను షీల్డ్ అందుకున్న ఫోటో కనిపిస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక నిజం బయటపడిందని రమ్యకి అర్థమైపోతుంది. ఇక వెంటనే మళ్ళీ పక్కకు వచ్చి జేడీకి ఫోన్ చేస్తుండగా కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడ జగదాత్రి ఫోటో చూసి వెంటనే ఫోటో తీస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. జగదాత్రి కేదార్ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ ఫోన్ రింగ్ అవుతుంటుంది. చెప్పు రమ్య. ఏంటి మేడం కాల్ లిఫ్ట్ చేయట్లేదు? కింద ఉన్నాను, పైన ఫోన్ ఉంది, కొంపలు మునిగిపోయా మ్యామ్. ఏంటి? ఏం లేదు మేడం, కౌశికి మేడం ఇక ఒక ఆవిడని తీసుకొని వచ్చింది. ఏంటి వదిన ఎక్కడికి వచ్చిందా? అంతే కేదార్ అసలు అక్కడికి వచ్చింది పక్కన పెడితే ఆల్రెడీ మీ ఫోటో చూసినసరికి ఇక జగదాత్రి కూడా షాక్ అయిపోతుంది. వెంటనే ఆ ఫోటో పట్టుకొని కోపంతో వస్తూ ఉంటుంది. వీళ్ళ ముసుగు వెనకాల కారణం జేడీకేడి జగదాత్రి కేదార్ అని చెప్పేసి తెలుసుకుంటుంది. కోపంతో ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే జగదాత్రి అని చెప్పేసి పిలుస్తుండగా నిజం బయటపడిందని చెప్పేసి ఇక జగదాత్రి కూడా ఏం చేయలేని పరిస్థితి. జగదాత్రి అని చెప్పేసి పైకి వెళ్తుంది. వదిన నిజం చెప్పు జగదాత్రి, అసలు నువ్వు ఎవరివి అని అడుగుతుంది. ఏంటి వదిన అలా అడుగుతున్నావు? ఇన్ని రోజులు నేను ఎప్పుడు అడిగినా మాట అవాయిడ్ చేస్తూనే వచ్చావు. నిజం చెప్తావా? లేకపోతే నా మీద ఒట్టేసరికి నేనేంటి వదిన, నేను స్కూల్ చెప్పే ఇక టీచర్ని కదా. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం, ఇది మాత్రం ఇది అబద్ధమైతే కాదు కదా అని చెప్పేసి తన ఫోటో చూపించేసరికి జగదాత్రి షాక్ అయిపోతుంది. ఈ ముసుగు వెనకాల కారణం జేడే జగదాత్రి అంటే ఎన్ని రోజులు ఈ దేశాన్ని కాపాడిది జగదాత్రి రూపంలో జేడీగా మారి అందరినీ కాపాడుతూ వచ్చింది కదా అని అడుగుతుండగా జగదాత్రి సైలెంట్గా ఉంటుంది. నిజం ఇప్పటికైనా కౌశికి తెలిసిన తర్వాత నిజాన్ని మొత్తం బయటపడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.